హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఎలక్టోరల్ రీఫార్మ్స్ కి సంబంధించి ఏ కమిటీస్ ఏర్పాటైనాయి, ఆ కమిటీస్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ఒక వీడియోలో ఎలక్టోరల్ రీఫార్మ్స్ ని టైమ్ లైన్ ప్రకారం చూసాం. సో మనం ఆల్మోస్ట్ 1980s నుంచి 2013 వరకు ఏ ఫేజెస్ లో ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చారు అనేది. సో మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఇప్పుడు ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద ఏర్పాటైన కమిటీస్ ఏంటి, ఆ కమిటీస్ యొక్క మేజర్ రికమెండేషన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో అన్ని కమిటీస్ రికమెండ్ చేసినవి డిస్కస్ చేయడం పాసిబుల్ కాదు. సో ఒక వీడియోలో మెయిన్ గా మనం కంప్లీట్ గా చేయడానికి ట్రై చేద్దాం. ఇంకేమైనా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఉంటే ఇంకొక వీడియోలో చేస్తాం. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసే టాపిక్ అనేది యూపీఎస్సీ సిలబస్ లో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ టాపిక్. దెన్ ఇక్కడ మనం ఫస్ట్ అసలు కమిటీస్ అనేది డిస్కస్ చేస్తున్నాం. మరి కమిటీస్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మన ఎలక్షన్ సిస్టమ్ అనేది డెమోక్రసీలో ఎప్పుడైనా కూడా బెడ్ రాక్ అని చెప్పొచ్చు. అంటే డెమోక్రసీ ఎప్పుడు కూడా స్మూత్ ఫంక్షనింగ్ జరగాలి అని అంటే కనుక మనకు పీరియాడిక్ ఎలక్షన్స్ జరగాలి. మరి ఆ పీరియాడిక్ ఎలక్షన్స్ అనేవి ప్రాపర్ గా జరగాలి అని అంటే ఒక బాడీ ఉండాలి. అలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా అండర్ ఆర్టికల్ 324 ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ ఎంత పకడ్బందీగా మనకు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా కొన్ని తప్పిదాల వల్ల మనకి ప్రాపర్ మ్యాండేట్ అనేది ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని ఎలక్షన్ కమిషన్ ఫేస్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేస్తూ ఇంకా ఎంత బెటర్ ట్రాన్సిషన్ అయితే కనుక మన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయగలము అనే దానికోసం డిఫరెంట్ కమిటీస్ ని ఏర్పాటు చేశారు. సో మరి మెయిన్ గా కమిటీస్ అనేవి ఎలాంటి ఇష్యూస్ ని చూసాయి అని అంటే, ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో దీన్ని తీసుకురావాలా లేదని కొన్ని కమిటీస్ రికమెండేషన్స్. తర్వాత డిఫెక్షన్ కి సంబంధించి, సో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ఫిరాయింపు అంటాం కదా, సో డిఫెక్షన్ కి సంబంధించి కానీ, లేకపోతే ఎలక్షన్స్ టైంలో స్పెండ్ చేసే మనీ, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ గురించి కానీ, అండ్ ఫోర్త్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి కానీ, అంటే క్రిమినల్స్ పాలిటిక్స్ లోకి రావచ్చా రాకూడదా అనే దాని గురించి కానీ. రైట్. సో దెన్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి పవర్స్ ఇవ్వాలి, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద మనకి మజిల్ పవర్, మనీ పవర్ ఇలాంటివన్నీ కూడా జనరల్ గా ఎలక్షన్స్ లో చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. వీటన్నిటిని మనం ఎలా ఓవర్కమ్ చేస్తూ బెటర్ గా ట్రాన్సిషన్ అనేది చేయాలి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం అని చెప్పి డిఫరెంట్ కమిటీస్ ని ఏర్పాటు చేస్తారు. సో కమిటీస్ ఏంటి అనేది ఒకసారి లిస్ట్ చూద్దాం ఇప్పుడు మనం. రైట్. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తే తార్కుండే కమిటీ అనేది మనకి ఎప్పుడు 1974 లో ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత జయప్రకాష్ నారాయణ్ కమిటీ 1974 లో, ఇది ఎమర్జెన్సీ కంటే ముందు. తర్వాత దినేష్ గోస్వామి కమిటీ అనేది ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద, ఇది కొంచెం మేజర్ కమిటీ అని చెప్పొచ్చు. 1990లో సో రికమెండేషన్స్ కొన్ని 1996 లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓహ్రా కమిటీ, సో ఇది ఎక్స్క్లూసివ్ గా మనకి ఎలక్టోరల్ రిఫార్మ్స్ కి సంబంధించిన కమిటీ కాకపోయినప్పటికీ కూడా ఇది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కానీ దాని గురించి డిస్కస్ చేసింది. దెన్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ, సో ఇది చాలా ఇంపార్టెంట్ కమిటీ. వన్ ఆఫ్ ద మేజర్ రికమెండేషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. దాంతోపాటు లా కమిషన్స్, సో మనకి ఏది రికమెండేషన్స్ అయినా కూడా లా కమిషన్స్ ని చూస్తుంటాం మనం. రైట్. ఏ ఇష్యూ అయినా కూడా లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఏదైనా, సో దానికి సంబంధించిన రిపోర్ట్ లో ఎలాంటి రిఫార్మ్స్ ఉన్నాయి అనేది. నేషనల్ కమిషన్ టు రివ్యూ వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో మన వర్కింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రాపర్ గానే ఉందా అంటే 1950s లో మనం ఎనాక్ట్ చేసుకున్న తర్వాత నుంచి ఇప్పటికి 2002 లో అంటే 50 years తర్వాత ఏదైనా మార్పులు అవసరమా అని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేశారు అండర్ ఎంఎం వెంకటాచలయ్య, ఆయన ఆధ్వర్యంలో. సో ఆ కమిటీ ఎన్ని రికమెండేషన్స్ చేసింది, అలానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేసిన రికమెండేషన్స్ ఏంటి, అలానే జీవన్ రెడ్డి కమిటీ అనేది 2004 లో కాన్స్టిట్యూట్ అయింది, సుప్రీం కోర్ట్ జస్టిస్. ఆయనతో పాటు మనకి సెకండ్ ఏఆర్సీ వీరప్ప మొయిలీ గారి ఆధ్వర్యంలో సెకండ్ ఏఆర్సీ 2007 లో కొన్ని ఎథికల్ ప్రాక్టీసెస్ ఎలా అయితే ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ చేయాలనేది చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కమిటీస్ అనమాట. దెన్ అసలు ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేసే కమిటీ ఏంటి అంటే జయప్రకాష్ నారాయణ్ కమిటీ. ఇది 1974 లో కాన్స్టిట్యూట్ అయింది. మరి దీనికి చైర్మన్ గా ఎవరు ఉన్నారు, జయప్రకాష్ నారాయణ్ గారే ఉన్నారు. రైట్. సో ఎమర్జెన్సీ కంటే ముందు ఒక రెవల్యూషన్ ని తీసుకురావడం వల్లనే ఎమర్జెన్సీని విధించారు అని చెప్తారు. రైట్. సో ఇక్కడ మరి ఈ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారని మీరు ఇక్కడ చూడొచ్చు. ఈపీడబ్ల్యూ డెకోస్టా, ఏజీ నూరాని, ఆర్డి దేశాయ్ అండ్ మామ్లాంకర్, అలానే మాసాని అండ్ తార్కుండే. సో ఈ తార్కుండే తర్వాత ఇంకొక కమిటీ కూడా ఏర్పాటు అవుతుంది. సో వీళ్ళు మేజర్ గా ఈ కమిటీ ఫామ్ చేశారు. ఈ కమిటీలో మెయిన్ గా మనకి 3 రికమెండేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఆ 3 రికమెండేషన్స్ ఏంటి, అప్పుడు మనకి 1974 లో చూడండి టైం లైన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అప్పటికి ఇంకా ఒక సింగిల్ మెంబర్ బాడీగానే ఉంది. దాన్ని 3 member బాడీగా మార్చండి అని చెప్పి రికమెండేషన్స్ ఇచ్చారు. రైట్. సో దాంతో పాటు 18 years కి
తగ్గించండి, అంటే మనకి 21 years ఉంది ఆల్రెడీ, దాన్ని 18 years కి తగ్గించండి అని కూడా రికమెండేషన్స్ చేశారు 1974లో. కానీ మనకి అది ఎప్పుడు అమెండ్మెంట్ లోకి వచ్చింది, మనం 61st అమెండ్మెంట్ 1988 ద్వారా 21 years నుంచి 18 years కి తగ్గించాం, రైట్. సో ఇది ఒకటి. దాని తర్వాత మనకి ఇంకా ఇండిపెండెంట్ టెలివిజన్, ఇండిపెండెంట్ రేడియో సిస్టమ్స్ ఉండాలి. అంటే స్టేట్ స్పాన్సర్డ్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా రేడియో కానీ, దూరదర్శన్ కానీ ఇలాంటివి ఉంటే దాంట్లో గవర్నమెంట్కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చి అందరికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఈ టీవీ అండ్ రేడియోస్ ని ఇండిపెండెంట్ చేయడం వల్ల అందరికి ఈక్వల్ యాక్సెస్ ఇచ్చి అందరికి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇచ్చినట్టు అవుతుంది అని 3 మెయిన్ రికమెండేషన్స్ ని వీళ్ళు ఇవ్వడం జరిగింది, రైట్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఏంటి, దినేష్ గోస్వామి కమిటీ. సో ఇది చాలా రికమెండేషన్స్ ఇచ్చింది. 1996 నుంచి ఈ రికమెండేషన్స్ అనేవి చాలా వరకు మనం ఇంప్లిమెంట్ చేసాం. సో మరి వీటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా ఎలక్షన్స్ లో బూత్ క్యాప్చరింగ్ అనేది జరిగిన అప్పుడు ఏం చేస్తాం, జనరల్ గా మనం ఆ ఎలక్షన్ ని అడ్జర్న్ చేయడం అయినా కానీ కౌంటర్ మ్యాండింగ్ అయినా కానీ చేస్తాం. సో అది ఓన్లీ రిపోర్ట్ ఆఫ్ బూత్ ఆఫీసర్ మీద కాకుండా ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏదైనా ఆధారం దొరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే బూత్ ఆఫీసర్ రిపోర్ట్ చేస్తేనే కాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకునే విధంగా ఈ కమిటీ రికమెండేషన్స్ చేసింది. ఇప్పుడు బూత్ క్యాప్చరింగ్ అనేది జరిగింది. సెకండ్ అంటే ఈ బూత్ క్యాప్చరింగ్ కి సంబంధించి ఒక మేజర్ రికమెండేషన్, రైట్. దాంతో పాటు ఇంకొక రికమెండేషన్ ఏంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా కి సంబంధించి, ఓకే. పార్టీ అప్పటికి ఇంకా ఈ యాక్ట్ అనేది అప్పుడప్పుడే అమల్లోకి వచ్చింది, రైట్. సో యాంటీ డిఫెక్షన్ లా కి సంబంధించి ఏం చెప్పారు, మనకి 4 grounds ఆఫ్ డిఫెక్షన్ ఉంటాయి జనరల్ గా. ఏంటది, వాలంటరీలీ మనం మెంబర్షిప్ ఇచ్చేయడం కానీ, 2/3 ఆఫ్ ద మెంబర్ స్ప్లిట్, మనకి మర్జ్ అయితే అది ఎక్సెప్షన్, కానీ 1/3 మెంబర్ స్ప్లిట్ అయితే అప్పటికి అది మనకి ఒక గ్రౌండ్ ఫర్ డిఫెక్షన్ అని చెప్పొచ్చు. తర్వాత నామినేటెడ్ మెంబర్ ఎవరైనా కానీ 6 months తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా, ఇండిపెండెంట్ మెంబర్ జాయిన్ అయినా, అండ్ మీరు పార్టీకి వ్యతిరేకంగా అంటే ఓట్ చేసినా కానీ, లేకపోతే ఓట్ చేయాల్సిన సిచ్యువేషన్ లో అబ్స్టైన్ అయినా కానీ, ఇవన్నీ గ్రౌండ్స్ గా చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే దినేష్ గోస్వామి కమిటీ యాంటీ డిఫెక్షన్ కి సంబంధించి ఓన్లీ 2 grounds మాత్రమే ఉండాలి అని చెప్పారు. సో ఒకటి, వాలంటరీగా మనం మెంబర్షిప్ వదిలేస్తే, అంటే వాలంటరీ మెంబర్షిప్ వదిలేస్తే ఒక గ్రౌండ్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అవ్వాలి. సెకండ్ రీజన్ ఏంటి అంటే అబ్స్టైన్ అయితే, అంటే పార్టీ చెప్పిన సిచ్యువేషన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది అనుకుందాం. అలాంటి టైంలో ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో పార్టీ ఒకటి ఓట్ చేయమని చెప్పినప్పుడు మనం దానికి వ్యతిరేకంగా ఓట్ చేసినా, లేకపోతే ఓట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఓట్ చేయకుండా మనం తప్పుకున్నా కూడా అది డిఫెక్షన్ కింద వర్తించాలి. అంటే 4 grounds ఏవైతే ఉన్నాయో దాంట్లో వీటిని రెండింటిని మనం డిఫెక్షన్ కి గ్రౌండ్స్ గా కన్సిడర్ చేయాలని చెప్పి దినేష్ గోస్వామి కమిటీ చెప్పింది. దాంతో పాటు ముఖ్యంగా ఏం చెప్పారు, యాంటీ డిఫెక్షన్ కి సంబంధించి ఈ పవర్స్ అనేవి స్పీకర్ అండ్ చైర్మన్ కి ఉండకూడదు అని చెప్పారు. స్పీకర్ అండ్ చైర్మన్ కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, పొలిటికల్ గా కొంచెం బయాస్నెస్ వస్తుంది అని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. దాంతో పాటు చాలా ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ గా ఈ కమిటీ మన ఎలక్షన్ సిస్టమ్స్ ని మార్చమని కూడా చెప్పింది. అంటే మనం ఎలక్షన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, డైరెక్ట్ ఎలక్షన్స్ లైక్ లోక్సభలో ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నాం. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఎవరైతే మెజారిటీ వస్తుందో వాళ్ళు డైరెక్ట్ గా టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ నుంచి విన్ అవుతారు. కానీ ఇక్కడ మనం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎక్కడ ఫాలో అవుతున్నాం, రాజ్యసభలో కానీ, లేకపోతే ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ ఎలక్షన్స్ లో మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే సిస్టమ్ ని ఫాలో అవుతున్నాం. సో వీళ్ళు ఏం చెప్పారు, మనం ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ కి మారితే బెటర్ అని చెప్పడం జరిగింది. మరి దాని వెనుక ఆంతర్యం ఏంటి అని అంటే, మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఫాలో అయితే కనుక మనకి మైనారిటీస్ కి కూడా ఖచ్చితంగా షేర్ అనేది వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అయితే ఒకటే పార్టీ మెజారిటీ సీట్స్ ని కాంకర్ చేస్తే కనుక మిగతా పార్టీస్ కి రిప్రజెంటేషన్ లేకుండా అయిపోతుంది. దానికంటే ఈ సిస్టమ్ బెటర్ అని చెప్పి కమిటీ రికమెండేషన్స్ చేయడం జరిగింది. దాంతో పాటు లోక్సభ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి 21 years ఏజ్ లిమిట్ పెట్టాలని, అదే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అయితే కనుక 25 years కి పెట్టాలి అని చెప్పి కూడా ఈ పర్టికులర్ కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు లోక్సభకైనా లేకపోతే స్టేట్ అసెంబ్లీస్ కైనా కానీ 25 years మినిమం ఏజ్ ఉంది కంటెస్ట్ చేయడానికి. కానీ వీళ్ళు అసెంబ్లీకి అయితే 21 years, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి 25 years గా పెట్టండి అని చెప్పి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది తీసుకురావాలని కానీ, తర్వాత మనకి ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ కి సంబంధించి కూడా ఒక సీలింగ్ అనేది ఉండాలి అని కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ చెప్పడం. దాని తర్వాత మనకి జనరల్ గా నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ని మనం తగ్గించడానికి లోక్సభ ఎలక్షన్స్ కి అయితే కనుక మినిమం సెక్యూరిటీ డిపాజిట్ 5,000 కి పెంచాలని, అదే స్టేట్ అసెంబ్లీస్ లో అయితే కనుక 2,500 కి పెంచాలి
ఈ అమౌంట్ పెంచాలి అని చెప్పి ఈ కమిటీ రికమెండేషన్స్ చేయడం జరిగింది. సో మనకి ఇలా దినేష్ గోస్వామి కమిటీ అనేది వేరియస్ రికమెండేషన్స్ చేసింది. చాలా వరకు ఆ రికమెండేషన్స్ అనేవి తర్వాత ఎన్ఫోర్స్ కూడా అయ్యాయి, రైట్. దెన్ నెక్స్ట్ జీవన్ రెడ్డి కమిటీ. సో జీవన్ రెడ్డి కమిటీ మెయిన్ గా ఏం చెప్పారు అని అంటే, మనకి ఈ కమిటీ ఎలక్టోరల్ రిఫార్మ్స్ కి సంబంధించి ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ ని రెగ్యులేట్ చేయాలి అని చెప్పారు. సో మనం ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ ని ఖచ్చితంగా ఒక సీలింగ్ లిమిట్స్ ని పెట్టి రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరుగుతుంది, రైట్. సో ఈ కమిటీ మనకి టోటల్ గా యాంటీ డిఫెక్షన్ కి సంబంధించి టోటల్ బ్యాన్ ఆన్ స్ప్లిట్స్ అండ్ మర్జర్స్. సో మనకి ఇప్పుడు స్ప్లిట్ అనేది 1/3 రౌండ్స్ మీద మనం స్ప్లిట్ అయితే ఒక పార్టీ నుంచి అది డిఫెక్షన్ ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మర్జర్ అనేది జనరల్ గా 2/3 ఆఫ్ ద స్ట్రెంత్ కనుక మర్జ్ అయితే ఇంకొక పొలిటికల్ పార్టీలో అది డిఫెక్షన్ ని అట్రాక్ట్ చేయదు. సో వీళ్ళు ఏం చెప్పారు అంటే, స్ప్లిట్స్ అండ్ మర్జర్స్ రెండింటి మీద సో కంప్లీట్ బ్యాన్ ఉండాలి. అంటే ఏ పార్టీ కూడా చీలిపోవడాన్ని వీళ్ళు ఒప్పుకోకుండా రికమెండేషన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏం చెప్పారు, ఒక పార్టీ నుంచి ఒక పర్సన్ ఎలెక్ట్ అయితే కనుక, ఒక పార్టీ టికెట్ మీద నుంచి ఎలెక్ట్ అయితే కనుక ఆ పార్టీ నుంచి రిజైన్ చేస్తేనే వాళ్ళ మెంబర్షిప్ కోల్పోయే విధంగా, లేదంటే ఆ హౌస్ డెసల్యూషన్ అనేది అయితే కనుక అప్పటి వరకు కూడా ఖచ్చితంగా అదే పార్టీలో కొనసాగాలి. ఊరికే పార్టీలు మారడానికి కుదరదు అని చెప్పి ఇలా రెసిగ్నేషన్ ఇవ్వాలి. లేదంటే ఆ హౌస్ డిజాల్వ్ అయ్యే వరకు ఖచ్చితంగా ఆ పార్టీలోనే కంటిన్యూ అయ్యి నెక్స్ట్ టైం మీరు కావాలంటే పార్టీ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఈ పర్టికులర్ కమిటీ రికమెండేషన్స్ లో చేయడం జరిగింది. దాని తర్వాత ఏం చెప్పారు, నాన్ సీరియస్ క్యాండిడేట్స్ అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ నాన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి కంటెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ని డిస్కరేజ్ చేయడానికి ఆల్రెడీ ఉన్న ఎక్స్పెండిచర్, మనం మినిమం సెక్యూరిటీ డిపాజిట్స్కి ఎంతైతే ఇన్కమ్ మనం పెడుతుంటామో దాన్ని 10 times పెంచమని కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ గా 10 times ఇంక్రీజ్ చేయండి అని కూడా వీళ్ళు రికమెండేషన్స్ లో చెప్పడం జరిగింది. దెన్ ఓహ్రా కమిటీ అనేది ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది, 1993లో. సో ఇది డెడికేటెడ్ గా ఎలక్టోరల్ రిఫార్మ్స్ కి కాకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఇచ్చిన మేజర్ రికమెండేషన్ ఏంటి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి కూడా గవర్నమెంట్ కి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏంటి, క్రిమినల్ అండ్ పొలిటీషియన్ నెక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని తగ్గించాలి, క్రిమినల్స్ అండ్ పొలిటీషియన్స్ మధ్యలో నెక్సెస్ అనేది ఉండకుండా చూసుకోవాలి అని చెప్పి ఈ ఓహ్రా కమిటీ రికమెండేషన్స్ లో చెప్పడం జరిగింది. సో మనకి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి అలాంటి మెజర్స్ లో భాగంగానే మనం ఏం చేసాం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో 1951లో మ్యాండేట్ చేయడం జరిగింది. సో మీరు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మీ క్రిమినల్ రికార్డ్స్ ఏంటి అనేది చెప్పాలి. సో మీకు ఏదైనా కేసెస్ లో కన్విక్ట్ అయ్యారా, మీ మీద ఎన్న కేసెస్ అని ఉన్నాయా, ఎక్విటల్ కేసెస్ అయినా కానీ కన్విక్టెడ్ కేసెస్ అయినా కానీ అవన్నీ కూడా మీరు మీ నామినేషన్స్ లో అండ్ అఫిడవిట్స్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పాలి. వాటిని వాళ్ళు బహిర్గతం కూడా చేయాలి. సో అప్పుడే పబ్లిక్ తెలుసుకుని ఎంపవర్ అయ్యి ఓట్ చేస్తారు అనేది మెయిన్ గా చూస్తాం. దెన్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ. సో ఇంద్రజిత్ గుప్తా కమిటీ అనేది మనకి ఇక్కడ అప్పుడున్న హోమ్ మినిస్టర్ అయిన ఇంద్రజిత్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. సో ఆయన అప్పుడున్న హోమ్ మినిస్టర్. మరి వీళ్ళు మెయిన్ గా చేసిన రికమెండేషన్ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్, స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే, సో ఇప్పుడు మన పొలిటికల్ పార్టీస్ అన్నిట్లో మనం జనరల్ గా వాళ్ళకి వచ్చిన కాంట్రిబ్యూషన్స్ చూస్తే కనుక ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ లేకపోయినా ఉన్నా కూడా, సో మెజారిటీ ఆఫ్ ద పార్టీస్ ఏంటి అంటే బీజేపీ, కాంగ్రెస్ ఇలాంటి పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ కి హై షేర్ లో ఫండ్స్ వస్తుంటాయి. మిగతా పార్టీస్ కి అంత మనీ అనేది ఉండదు. అలా కాకుండా అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మనకి ప్రాపర్ ఎలక్షన్ మ్యాండేట్ అనేది వస్తుంది అని చెప్పి ఈ ఇంద్రజిత్ గుప్తా కమిటీ అనేది స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే మొత్తం ఎలక్షన్స్ కి కావాల్సిన ఖర్చు కానీ పార్టీ క్యాంపెయినింగ్స్ కి కానీ అన్నిటినీ కూడా గవర్నమెంట్ ఆర్ స్టేట్ భరించాలి, అప్పుడే ప్రాపర్ గా వస్తుంది మ్యాండేట్ అని ఈ కమిటీ రికమెండేషన్స్ చేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీ ఇంద్రజిత్ గుప్తా కమిటీ. దెన్ తార్కుండే కమిటీ. సో మనం ఇందాక చూసాం ఈ కమిటీ ఆల్రెడీ జయప్రకాష్ నారాయణ్ కమిటీలో ఉన్న ఒక మెంబర్, ఆయననే మళ్ళీ ఒక కమిటీ కింద వర్క్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏం చెప్పారు, 18 years కి తగ్గించండి ఓటబుల్ ఏజ్ అనేదాన్ని రికమెండ్ చేస్తూనే ఎలక్షన్ కమిషన్ ని 3-member బాడీగా ఎంపవర్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది తార్కుండే కమిటీ యొక్క మెయిన్ రికమెండేషన్స్. దెన్ మనకి ఈ తార్కుండే కమిటీ ఇవి కాకుండా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని రికమెండేషన్స్ ని గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. మన రికమెండేషన్స్ ఏంటి, ఫస్ట్ వన్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వండి అని.
ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వమని. అంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది జనరల్ గా మనకి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైనా ఎలక్షన్స్ ని ఏదైనా అసెంబ్లీకి కానీ లోక్సభకి కానీ అనౌన్స్ చేయగానే పబ్లిక్ మీటింగ్ లో మీడియా ముందు అప్పుడే ఎన్ఫోర్స్ అవుతుంది ఆ పర్టికులర్ రీజన్ కానీ మొత్తం టెరిటరీలో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్ లో మనకి ఢిల్లీ ఎలక్షన్స్ నోటిఫై చేశారు. సో వెంటనే ఢిల్లీ పరిసరాలు మొత్తం కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. మరి ఇదేంటి అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ కూర్చుని కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఇవి పెడితే బాగుంటుందని చెప్పి సెట్ చేసిన కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ దీనికి ఎటువంటి చట్టపరమైన అది లేదు, రైట్? సో చట్టపరమైన నిబద్ధత లేదనమాట. సో దానికోసం ఏంటి అంటే ఎప్పటి నుంచో ఎన్ఫోర్స్ చేయాలంటే మేము బెటర్ గా మానిటర్ చేసి బెటర్ గా ఎలక్షన్స్ ని కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మాకు లీగాలిటీ అనేది అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది. సో లీగాలిటీ అనేది ఒకటి. దెన్ మెయిన్ గా మనకి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎవరు చూసుకుంటున్నారు? మనకి పొలిటికల్ పార్టీస్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. దాంతో పాటు సింబల్ అలాట్మెంట్ ఆర్డర్ కింద కూడా వాళ్ళే సింబల్స్ ని అలొకేట్ చేస్తారు. సో ఫ్రీ సింబల్స్ కొన్ని ఉంటాయి అండ్ వాళ్ళకి రిజర్వ్డ్ పార్టీ సింబల్స్ కొన్ని ఉంటాయి. వాటిలో చూస్ చేసుకోవాలి. ఫైనల్ గా ఎలక్షన్ కమిషన్ ఒక కాల్ తీసుకుని పార్టీస్ కి సింబల్స్ ని అలొకేట్ చేస్తుంది. కానీ మనకి డీ రిజిస్టర్ చేయాలి అంటే వాళ్ళు ప్రాపర్ గా ఎలక్షన్స్ లో పర్ఫామ్ చేయట్లేదు అన్నప్పుడు మనం, లేకపోతే వాళ్ళు ఏదైనా అన్కాన్స్టిట్యూషనల్ గా బిహేవ్ చేసినా కూడా అలాంటప్పుడు మనం డీ రిజిస్టర్ చేయాలంటే ఆ పొలిటికల్ పార్టీని ఎలక్షన్ కమిషన్ కి ఆ పవర్ ఇప్పుడు ప్రస్తుతం లేదు. సో అలాంటి రికమెండేషన్స్ ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడుగుతుంది, రైట్? దాంతో పాటు బడ్జెట్ రిలేటెడ్, ఓకే, ఓన్ బడ్జెట్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచి అడుగుతున్న రికమెండేషన్స్ లో ఒకటి. సో ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు మనకి వీరప్ప మొయిలీ కమిటీ కూడా సో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ని తగ్గించడానికి కానీ డిస్క్వాలిఫికేషన్స్ కి సంబంధించి ఒక టైం లిమిట్స్ ఉండాలి, అప్పుడు బెటర్ గా మనం డిసైడ్ చేయగలమని కానీ యాంటీ డిఫెక్షన్ కి సంబంధించి లా కమిషన్ రికమెండేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. అవి ఇన్ జనరల్ ఏంటి అంటే మనకి వేరే పర్పస్ కోసం కాన్స్టిట్యూట్ అయిన కమిటీస్ ఇలా ఎలక్షన్స్ విషయంలో కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి తప్పించి మనం డెడికేటెడ్ కమిటీస్ కాదు. సో ఆ వీడియోస్ కావాలి అని అంటే కనుక నేను ఇంకొక వీడియోలో మీకు ఏఆర్సీ గురించి కానీ మనకి వెంకటాచలయ కమిషన్ ఏం చెప్పింది, లా కమిషన్ ఏం చెప్పింది ఎలక్షన్స్ కి సంబంధించి ఇంకొక వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మెయిన్ గా ఎలక్షన్స్ కి డెడికేటెడ్ గా ఫామ్ అయిన కమిటీస్ అన్నమాట. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్? సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో లేని ఫీచర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. Then mains question. Discuss the significance of model code of conduct during elections. Evaluate its effectiveness in curbing malpractices and in maintaining integrity of the electoral process. Suggest improvements for better implementation. సో మరి దీంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎంత ఎఫెక్టివ్ గా ఫంక్షన్ చేస్తుంది, అలానే దాని యొక్క ఇంప్రూవ్మెంట్ ఏంటి అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో డిఫరెంట్ కమిటీస్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద ఫామ్ అయిన కమిటీస్ ఏంటి, వాటి యొక్క కీ రికమెండేషన్స్ ఏంటనే చూడటం జరిగింది. ఇది మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ఏఆర్సీకి సంబంధించి కానీ డెడికేటెడ్ కమిటీస్ ఇయర్స్ అడగవచ్చు, మార్చ్ అడగవచ్చు, రికమెండేషన్స్ ఏం చేశారో అని అడగవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.